దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. క్రైస్తవులపై దాడులు ఆపండి. సిసిసి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు ఎల్ఎన్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై దాడులను అరికట్టాలని, క్రైస్తవ చర్చిలపై జరుగుతున్న అమానుషాలను పునరావృతం కాకుండా రాజ్యాంగబద్ధంగా ఉన్న మత స్వేచ్ఛ హక్కు గురించే విధంగా దళిత క్రైస్తవులపై వివక్ష కొనసాగుతుందని, అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతును తెలిపాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్, లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ విసిన్ సుధీర్, ఏఐబీఎస్పీ జిల్లా అధ్యక్షులు నగేష్, ఏఎస్సీయూ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జాన్సన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్ఫాన్, వైసీపీ క్రిస్టియన్ సెల్ కళ్యాణ్ సుందర్, జై భీమ్ పార్టీ నాయకులు ఎం యేసురత్నం, కోలా రూబేన్, జానీజో తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, క్రైస్తవేతర నాయకులకు, సంఘ కాపులకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో కలెక్టర్ని కలుసుకొని దాన్ని 50లో ఉన్నాలో కలెక్టర్ని కలుసుకొని దాన్ని క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు, పాస్టర్లు, సంఘ పెద్దలు వీరందరూ కూడా వచ్చి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉన్నటువంటి క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి అని గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించినా కూడా ఆ రోజు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా దీనిని అడ్డుకోవడం, ఈరోజు దళిత క్రైస్తవులు వాళ్ళు కేవలం చర్చికి పోయినందువలన అనేక విధాలుగా వాళ్ళని హింస పెట్టడం, అనేక విధాలుగా వాళ్ళ చర్చిలకు పోతే మీకు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి అనడం, ఇది శోచనీయం. ప్రజల హక్కుల కోసం రిజర్వేషన్ అనే పదం ఎందుకు వచ్చింది అని అంటే, పేదలు వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చుకునేందుకు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎక్కడ నోరు తెరవలేనప్పుడు చట్టం వాళ్ళకు ఒక భద్రత కల్పించింది. ఇది రాజ్యాంగంలో మన షెడ్యూల్లో కానీ, ఆర్టికల్లో కానీ, భాగాలలో కానీ మనం ఏర్పరచుకున్నాం. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈరోజు దానివల్ల అనేక మంది చర్చిలకు వెళ్ళే ఈ క్రైస్తవ సోదరులకు ఈ అట్రాసిటీ కేసులు, మహిళల మీద దాడులు జరిగినా కూడా అట్రాసిటీ కేసు ఫైల్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకు చట్టబద్ధత కల్పించండి, మా యొక్క ఆత్మరక్షణ కల్పించండి. ఈ విధంగా క్రైస్తవుల ఆలయాలపైన, చర్చిలపైన దాడులు చేస్తున్నారు అని చెప్పి అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సోదరులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వాటికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, ముందుకు రావాలి, ప్రజల హక్కులను గుర్తించాలి, వాళ్ళ సమస్యల మీద ఒక చట్టబద్ధత వాళ్ళకి కల్పించాలని. ఉపాధ్యక్షుడిగా నేను క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిలింగ్ వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చాను. వాళ్ళ ముఖ్య డిమాండ్లు దళిత క్రైస్తవులు ఎస్సీలుగా మార్చాలని, రెండవది క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టాలని, రక్షించాలని, మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఎత్తివేయాలని వాళ్ళు కోరుతుండగా వాళ్ళకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు CCC వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 28 జిల్లాల వారీగా క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ నాయకులు ఈరోజు పాల్గొని కొన్ని డిమాండ్ తెలియపరుస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏఐసియు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీ తరఫున మా డిమాండ్ తెలియపరుస్తూ, ఆ డిమాండ్స్ క్రైస్తవ పైన జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి, మత మార్పిడి చట్టాలను రద్దు చేయాలని, క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను అరికట్టే చట్టాలను తీసుకురావాలని, క్రైస్తవులపై దాడి జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేసి తెలియపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ని
ఏర్పాటు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని మా డిమాండ్ని తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఉన్న క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు పాల్గొనడం జరిగింది. ఎవరు ఆదేశాలు మేరకు చేస్తున్నారు సార్ ఇది? ట్రిపుల్ సి అనే ఆ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఏఎస్యూ ద్వారా డిమాండ్ తెలియపరుస్తుంది.